హాయ్ హలో నమస్తే. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణుడు డాక్టర్ ద్విభాషం విశ్వనాథ్ తేజస్వి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ ఏంటి సార్ ఈరోజు మనం ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం? ఈరోజు ఏంటంటే అందరూ మన వ్యూవర్స్ అందరూ కూడా కామెంట్స్లో ఎక్కువగా ఫేస్ గ్లో గురించి ట్యాన్ గురించి అడుగుతున్నారు సార్. సో మనం ఈరోజు వాటి గురించే మాట్లాడుకుందాం సార్. ఓకే. సో జనరల్గా ఏంటంటే ఈరోజు ఈ మధ్య 100కి 70% ప్రజలందరూ కూడా ఏంటంటే వాళ్ళ వర్క్ నిమిత్తం కానీ, స్టూడెంట్స్ అయితే కాలేజ్ నిమిత్తం కానీ, వర్కింగ్ ఉమెన్ వాళ్ళ జాబ్ గురించి సో బయటికి వెళ్ళి యూవీ రేస్కి వాటికి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పొల్యూషన్ కూడా చాలా ఎక్కువైపోయింది సార్. సో రెండోది ఏంటంటే ఆహారం కూడా అంటే ఫుడ్ కూడా మారిపోయింది. కొంతమందికి థైరాయిడ్ ఉండడం, స్కిన్ ట్యాన్ వచ్చేయడం, సో ఇలాగ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం సార్. సో ఈరోజు ఏంటంటే నేను అంటే మనకేంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి సార్. బట్ దాంట్లో వీళ్ళు సింపుల్గా ఇంట్లో చేసుకునే విధంగా ఒక చిన్న రెమెడీ చెప్తాను సార్. సో ఈ రెమెడీ ద్వారా ఏంటంటే కనీసం వారానికి 3-4 సార్లు ఈ చిన్న రెమెడీ ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళు, అంటే దీనికి ఏజ్తో సంబంధం లేదు సార్. అంటే ఎవరైతే కనుక కొంచెం కాన్షియస్గా స్కిన్ బాగుండాలి, ట్యాన్ అది వస్తుంది అని చెప్పి అనుకుంటారో వాళ్ళు ఈ ప్రికాషన్స్ తీసుకుంటే కనుక వాళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి సార్. ఈ పార్లర్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదంటారా? ఈ పార్లర్కి వెళ్తుంటే ఈ మధ్య ఏంటంటే కొంతమంది మేము ఆర్గానిక్ వాడతాం, ఇవి వాడతాం అంటారు సార్. బట్ ఎప్పుడైనా సరే మన ఇంట్లో చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది సార్. బయట వాటిని మనం ట్రస్ట్ చేయలేం కాబట్టి ఇంట్లోనే ఈ చిట్కా మనకి అద్భుతంగా పనిచేస్తుంది సార్. ఓకే. సో నేను చాలా చిన్న చిట్కా చెప్తాను సార్. అది ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక 10 రోజులు పాటించి దాని ఎఫెక్ట్ ఎలా ఉందో వాళ్ళే పొంది మళ్ళీ మనకి కామెంట్స్ పెడితే కనుక మిగతా వాళ్ళు ఫాలో అవడానికి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా దాని లబ్ధిని పొందుతారు అనుకుంటున్నా సార్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ సార్. మనకి ఇప్పుడు కావాల్సింది ఈ కేవలం మూడు వస్తువులే సార్. ఒకటి నీమ్ పౌడర్. నీమ్ ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్. అట్ ది సేమ్ ఏంటంటే మనకి పింపుల్స్ వస్తాయి కదా సార్. ఆ పింపుల్ ద్వారా అంటే లోపల వచ్చే చీము కానీ లేకపోతే లోపల ఏవైనా ఇతరితర ఏవైనా చిన్న ఉంటే కనుక యాంటీ వైరల్ కింద కూడా పనిచేస్తుంది సార్. ఓకే. మంజిష్ట ఏంటంటే స్కిన్ క్వాలిటీ పెంచుతుంది, ట్యాన్ని తగ్గిస్తుంది. తర్వాత లోపల ఉన్న ఏమైనా చెడు కనుక ఉంటే కనుక దాని టాక్సిన్స్ అన్ని కూడా బయటికి తీసి దాన్ని డీటాక్స్ చేయడంలో దీని సాటి ఏది ఉండదు సార్. అండ్ మనం తీసుకునేది ఇప్పుడు రోజ్ వాటర్ కూడా సార్. ఎందుకంటే మనం కొంతమంది పాలు తీసుకుంటారు, కొంతమంది వాటర్ తీసుకుంటారు. బట్ రోజ్ వాటర్ అనేది ఏంటంటే వీటిల్ని చాలా అంటే బ్యాలెన్స్ చేస్తూ ఫేస్లో గ్లో తీసుకొస్తూ కొంచెం చల్లదనం కూడా ఇస్తుంది, రిలాక్స్ అవుతారు కాబట్టి మనం రోజ్ వాటర్ కూడా తీసుకుంటాం సార్. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎస్ సార్. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఎలా చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ముందుగా మనం తీసుకునేది ఒక చెంచాడు నీమ్ పౌడర్ తీసుకుంటాం. నీమ్ పౌడర్ తర్వాత మంజిష్ట కూడా ఒక చెంచా తీసుకుంటాను సార్. తీసుకుని మనం రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటాను సార్. అంటే రోజ్ వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు మనం ముందు చూసుకోవాల్సింది ఏంటంటే అది మరీ పలుచగా కాకుండా కొంచెం ఫేస్ మీద నిలిచేలాగా, అంటే ఈ ప్యాక్ లాగా చేసుకోవాలి సార్. ప్యాక్ లాగా చేసుకుంటే కనుక అది అంటే మనకి లోపలికి పోర్స్లో వెళ్ళే దానికి కూడా బాగుంటుంది. మనం దీన్ని చూసుకుని మనం ఏమైనా వాటర్ది యాడ్ చేసుకోవాలంటే రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మన ఫేస్ని బట్టి కూడా కొంతమంది చిన్న ముఖం, కొంతమంది పెద్ద ముఖం ఉంటుంది. సైజుని బట్టి కూడా ఇది తీసుకోవాలి సార్. సో ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి 2 పౌడర్స్. ఎస్, ఈక్వల్ క్వాంటిటీ తీసుకుని దానికి సరిపడా రోజ్ వాటర్ కూడా తీసుకోవాలి. ఎస్ సార్. ఇది ఇవ్వండి సార్. ఇలా పేస్ట్ ఫామ్లోకి వచ్చేయాలి. ఈ పేస్ట్ ఫామ్లోకి వచ్చేసిన తర్వాత సింపుల్గా చెప్పాలంటే కనుక ఒక్కసారి నీట్గా ఈ రోజ్ వాటర్తో ఫేస్ అంతా మసాజ్ చేసుకుని ఈ పేస్ట్ని మొత్తం అంటే కింద నుంచి పైకి మన చిన్న దగ్గర నుంచి తల వరకు కూడా నీట్గా మనం అప్లై చేసుకోవాలి. ఇది రోజు రాత్రి అప్లై చేసుకుంటే కనుక నిద్ర కూడా బాగా పడుతుంది. ఉదయం అయినా సరే వాళ్ళ టైమింగ్ బట్టి చేసుకోవచ్చు సార్. ఇలా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే కనుక చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి సార్. అంటే ప్యాక్ అనేది ఎంత వరకు ఉంచాలి అంటారు? ప్యాక్ అనేది డ్రై అయిపోయేంత వరకు ఉంచుతాను సార్. అంటే ఒక 15 గంట నుంచి 20 నిమిషాలు ఉంచుతాను సార్. రెండోది ఏంటంటే ఈ మంజిష్ట కొంచెం ఎర్రగా ఉంటుంది సార్. చాలా మంది ఈ మధ్య అంటే మంజిష్ట పౌడర్ అని చెప్పి తలతలగానే ఇచ్చేస్తున్నారు. బట్ మంజిష్ట అనేది కూడా ఎప్పుడు రెడ్ కలర్లోనే ఉంటుంది సార్. ఇది అద్భుతంగా అంటే దీని గుణగణాలు కూడా ఏంటంటే
మనకి మహామంజిష్టాధికడ అని ఇస్తారు సార్ ఒక టానిక్. అదేంటంటే బ్లడ్ క్లెన్సర్ కింద పనిచేస్తుంది. సో ఈ ఫేస్ ప్యాక్ని ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అని మీరు అంటున్నారు. సో యంగ్స్టర్స్లో ఈ పింపుల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కొంతమందిలో. Yes, sir. సో అటువంటి వాళ్ళు వేసుకున్నట్టు వాళ్ళకి ఏమైనా ఇరిటేషన్ లాంటివి ఏమైనా వస్తూ ఉంటాయి అంటారా? ఖచ్చితంగా ఉండదు సార్. ఇరిటేషన్ కాదు, కానీ ఒకసారి ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఏంటంటే ఫేస్ అది మాత్రం కొంచెం అంటే స్కిన్ మీద అప్లై చేస్తాం కాబట్టి అది కొంచెం డలసర్ ఎక్కినప్పుడు కాంట్రాక్ట్ అనేట్టుగా అనిపిస్తుంది సార్. సో అంటే స్కిన్ అది కూడా కొంచెం దగ్గరగా అవుతున్నట్టు అది ఉంటుంది. ఓకే. సో అది తప్ప వాళ్ళకి ఎటువంటి ఇచ్చింగ్ కానీ ఏది రాదు. ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా ప్రీవియస్గా ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే దురదలు కానీ ఏమైనా పెట్టినా సరే దీని ద్వారా అవి కూడా తగ్గుతాయి. ఓకే. రెండోది ఏంటంటే దీన్నే కొంతమంది ఏంటంటే పాలల్లో తీసి తలకి కూడా రాసుకుని నిద్రపోవడానికి మందు కింద కూడా పెడతారు సార్. అంటే విలేజెస్లో అక్కడ జనరల్గా ఏంటంటే ఈ విలేజెస్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు సార్. ఎవరికైనా నిద్ర పట్టకపోతే కనుక మంజిష్ట వేరు తీసి అది పాలల్లో అరేంజ్ చేసి తలకి రాస్తారు సార్, నిద్ర బాగా పడుతుందని. సో దీంతో ఏంటంటే యాక్చువల్గా పింపుల్స్, ట్యాన్, తర్వాత ఏంటంటే స్కిన్ టైట్నింగ్ సార్. చాలా మందికి అంటే సాగిగా అయిపోతూ ఉంటుంది సార్. ఆ స్కిన్ అనేది కూడా ఎలాస్టిసిటీ అది కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ స్కిన్ని హైడ్రేటెడ్గా అంటే ఆరోగ్యకరంగా ఉంచుతూ ఇది చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి సార్. రైట్ సార్. ఇప్పుడు స్కిన్ ప్రొటెక్షన్కి మనం మాట్లాడుకుంటే సో ఎటువంటి ఫుడ్ అనేది హెల్ప్ చేస్తుంది అంటారు? కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే స్కిన్ సంరక్షణ ఉంటుంది అనేవి ఏమి మీరు సూచిస్తారు? ఎక్కువగా అయితే కనుక స్కిన్కి సంబంధించి ఫైబర్ ఫుడ్ బాగా హెల్ప్ చేస్తుంది సార్. ప్రోటీన్ అయితే ఎంతైతే అందరూ అంటారో దానికంటా కూడా ఓ మెట్టు ఫైబర్ ఫుడ్ హెల్ప్ చేస్తుంది సార్. ఎందుకంటే ఈ బీరకాయ, పొట్లకాయ, ఆనపకాయ, బెండకాయ, దొండకాయ వీటిలో నీటి పదార్థాలు ఎక్కువ ఉంటాయి సార్. ఈ నీటి పదార్థాలు లోపలికి వెళ్ళే కొద్దీ ఈ లివర్ మీద ఇంపాక్ట్ బాగా చూపిస్తాయి సార్. అంటే లివర్ని సేఫ్గా ఉంచుతాయి. అంటే మనకి రక్తశుద్ధి అంటే జస్ట్ మామూలుగా చెప్పాలంటే కనుక రక్తశుద్ధి అనేది అవడానికి ఒక కారణం లివర్. సో లివర్ అనేది ఎంత హెల్తీగా ఉంటే ఇదంత బాగుంటుంది సార్. మనకి స్కిన్ అనేది అంత గ్లోగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఈ ఫైబర్ ఫుడ్ అది తీసుకుని ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి సార్. ఫ్రూట్స్ ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలంటారు? ఏ రకమైన ఫ్రూట్ అయినా పర్వాలేదు సార్. జనరల్గా అంటే యాపిల్, పోమోగ్రనేట్ అండ్ వెజిటబుల్స్లో ఏంటంటే మనం క్యారెట్ ఒకటి, బీట్రూట్ జ్యూస్ చాలా మంది ఇప్పుడు తాగుతున్నారు. అంటే కంపారిటివ్లీ ఇదివరకు మీద చూస్తే కనుక ఇప్పుడు ఒక అవేర్నెస్ అనేది బాగా పెరిగింది జనాల్లో. సో కాబట్టి అవి ప్రికాషన్స్ తీసుకుంటూ ఇవి తీసుకుంటూనే కారం, మసాలాలు అవి తగ్గించుకుంటే కనుక ఇంకా అద్భుతంగా ఉంటుంది సార్. సో ప్రతి వాళ్ళు ఏంటంటే జంక్ ఫుడ్స్ అవి తగ్గించుకుని ఈ టైప్ ఆఫ్ ప్యాక్స్ వాడుతూ హెల్దీ డైట్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ యవ్వనం అనేది అలాగే ఉంటుంది సార్. ఓకే. సో ఇప్పుడు అంటే ఈ స్కిన్ సంబంధించి ఫేస్లో ఆ గ్లో కోసం మీరు చెప్పిన ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫాలో అయితే రెగ్యులర్గా మనం యూజ్ చేసుకోగలిగితే అది కూడా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇవి కూడా ఈ ఆయుర్వేద షాప్లో అవైలబిలిటీ ఉంటాయి కదా? ఇది ఎక్కడైనా ఆయుర్వేదిక్ షాప్లో దొరికేస్తాయి. ఓకే. అంటే ఇది దొరకని ఊరంటూ కూడా ఉండదు సార్. రైట్. సో 3 ఇంగ్రీడియంట్స్ కేవలం వాటితో మనం ఫేస్ ప్యాక్ అనేది మనం డైలీ యూస్కి అంటే డైలీనా లేదంటే ఆల్టర్నేటివ్ డేస్ సో యూస్ చేసుకోగలిగితే మన పార్లర్ కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. ఖచ్చితంగా సార్. రైట్ సార్. ఇది మన తల్లి ఎంత బాగా మనని చూసుకుంటుందో మన మొహాన్ని అది అంత బాగా చూసుకుంటుంది. రైట్ సార్. సో ఒక ఫేస్ ప్యాక్ ని ఈరోజు మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్.